హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీజీ లా సెట్ 3 ఇయర్స్ ఎల్ఎల్బి 5 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి షెడ్యూల్ అనేది మళ్ళీ ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది. సుమారుగా మనకు 28వ తారీఖు వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశాన్ని ఇచ్చారు. ఈలోపు ఏదైనా మీరు రీఅప్లోడ్ అడిగినట్లయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ హియర్లోకి వెళ్ళి మీరు లాగిన్ అయ్యి అక్కడ రీఅప్లోడ్ అడుగుతున్నారా లేదని చెక్ చేయండి. ఏదైనా ఈలోపు మీరు ఆ సర్టిఫికేట్స్ అప్డేట్ చేయాలంటే ఇక్కడ ఈమెయిల్ సర్వీస్ ఉంది. దీంట్లోకి వెళ్ళి మీరు హాల్ టికెట్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చేసి అక్కడ వాళ్ళకి ఈమెయిల్ చేయండి. ఏదైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలనుకుంటున్నారో అటాచ్ ఫైల్ దగ్గర అటాచ్ చేసి ప్లీజ్ అప్డేట్ అని చెప్పి అలాగే ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం అయితే అక్కడ మీరు డిస్క్రిప్షన్లో రాసి వాళ్ళకి పంపించండి. దీని మీద ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనకు షెడ్యూల్ వివరాలకు వచ్చేసినట్లయితే 28వ తారీఖు వరకు మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే డిస్ప్లేడ్ ఆఫ్ వెరిఫైడ్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అలాగే ఎవరైతే అప్రూవల్ ఎవరికైతే వచ్చిందో ఆ లిస్ట్ అంతా కూడా మనకి 28వ తారీఖునే వాళ్ళు ప్రొవైడ్ చేస్తామని అయితే అంటున్నారు. సో మేబీ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి అయితే అక్కడ రావడం జరుగుతుంది. చాలా మందికి మాకు రాలేదు ఏంటి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. 28వ తారీఖు మేబీ వచ్చే అవకాశం ఉంది. అలాగే 28 నుంచి 31 మనకు ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఈ లోపు మనకు కాలేజెస్ లిస్ట్ వచ్చేసినట్లయితే వెబ్ ఆప్షన్స్ జరుగుతాయి, లేకపోతే మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు. నా ఉద్దేశ ప్రకారం మేబీ ఇదే లాస్ట్ టైం అనుకుంటున్నాను ఎక్స్టెండ్ చేయడము. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ అప్రూవల్ వచ్చేస్తున్నాయి, చాలా కొద్ది మందికి మాత్రమే రావట్లేదు. వాళ్ళకు కూడా ఈ లోపున వాళ్ళు క్లియర్ అయితే చేయడం జరుగుతుంది. తర్వాత మిగిలిన షెడ్యూల్ అయితే దీన్ని బట్టి ఫాలో అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ 8 రోజులు కూడా ఏదైతే రీఅప్లోడ్ అడుగుతున్నారో అది ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ అప్రూవల్ వచ్చేసిన వాళ్ళు మీరు 28వ తారీఖు వరకు అయితే వెయిట్ చేసినట్లయితే యు ఆర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి వస్తుంది. అలాగే కాలేజెస్ లిస్ట్ కూడా మనకు ఈ లోపునే వాళ్ళు ఈ వెబ్సైట్లో మనకు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్లో తెలియచేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేదా నాతో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసి తెలుగు లా స్టూడెంట్స్ అని సెర్చ్ చేసి నిమిషానికి 3 రూపీస్ అయితే నేను ఛార్జ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి నాతో ఎంతసేపు అయినా మాట్లాడొచ్చు. తర్వాత ఇక్కడ అండర్ టేకింగ్ అఫిడవిట్ ఫర్ డిస్టెన్స్ మోడ్ అంటున్నారు. అలాగే అండర్ టేకింగ్ ఫర్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ టీసీ అంటున్నారు. ఇవి ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. అలాగే చాలా మంది రీసెంట్ గా బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మెమోస్ కానివ్వండి, మొడీలు కానీ రావట్లేదు, ప్రొవిజనల్ కానీ రావట్లేదు. అలాంటి వారు ఏం చేయాలంటే మీ సెమిస్టర్ వైజ్ రిజల్ట్ కాపీస్ ఏవైతే ఆన్లైన్ రిజల్ట్ కాపీస్ ఉన్నాయో అవి ప్రింట్అవుట్ తీసి మీ ప్రిన్సిపల్ గారి చేత సైన్ చేయించి అవి అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. ప్రొవిజనల్ ప్లేస్ లో కూడా అదే అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. టీసీ ప్లేస్ లో ఇది అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే డిస్టెన్స్ అఫిడవిట్ ఉందో ఇది అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. 20 రూపీస్ స్టాంప్ పేపర్. వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.